చాలా రోజులు అవుతుంది. దాదాపు 8,000 crores ఈ స్టేట్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కూడా విద్యార్థుల్ని సతాయిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ఫ్యామిలీస్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు, మదర్ ఫాదర్ ఇద్దరు కష్టపడి పనిచేస్తే ఇల్లు గడవనటువంటి విద్యార్థులు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు చాలా మంది పిల్లల్ని చదువు మానిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషలీ ఆడపిల్లలకు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైతున్నటువంటి సందర్భం. అందుకే టీజేఎస్ఎఫ్లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, వీ షుడ్ ఫైట్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి. దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రియంబర్స్మెంట్ అయితే, ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఇస్తాం మేము. దాంట్లో ఏం చేస్తామంటే ఫీజు కడతాం స్టూడెంట్స్కి, దాంతోపాటు ఒక 5 లక్షలు క్రెడిట్ కార్డు లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్కి, మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్కి, మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు, చెప్పింది చెప్పినట్టుగా చేయండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం.